మీరిప్పుడు దాకా మీ లైఫ్లో చాలా హాంటెడ్ ప్లేసెస్ గురించి వినుంటారు. ఎప్పుడైనా ఒక హాంటెడ్ షిప్ గురించి విన్నారా? అదే ది క్వీన్ మేరీ. 1936 స్కాట్లాండ్లో స్టార్ట్ అయిన ఈ షిప్ 1936 నుంచి 1941 వరకు ఒక నార్మల్ ప్యాసింజర్ షిప్ లాగా నడిచింది. అది 1942 వరల్డ్ వార్ టైంలో క్వీన్ మేరీని ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. 300కి పైగా సోల్జర్స్ని క్యారీ చేస్తున్న ఒక బ్రిటిష్ షిప్ని క్వీన్ మేరీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ షిప్ 2 పార్ట్స్గా విడిపోయి అందులో ఉన్న 300 సోల్జర్స్ అండ్ క్రూమేట్స్ అందరూ నీళ్ళల్లో పడి చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచి క్వీన్ మేరీని ది గ్రే గోస్ట్ అని పిలవడం మొదలుపెట్టారు. తర్వాత నుండి ఆ షిప్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ మొదలయ్యాయి. అందులో ఒకటి ది స్విమ్మింగ్ పూల్ ఇన్సిడెంట్స్. క్వీన్ మేరీలో ఒక బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ ఉండేది. అక్కడ చాలామంది ప్యాసింజర్స్కి ఒక ఓల్డ్ ఉమెన్ వెడ్డింగ్ డ్రెస్లో అండ్ చిన్న పిల్లాడు సూట్లో కనిపించే వాళ్ళని రిపోర్ట్ చేశారు. అది కూడా వాళ్ళ ఫేస్ చూడటానికి చాలా భయంకరంగా ఉండేదని ఆ రిపోర్ట్స్లో తెలిపారు. 1930 నుంచి 1960 మధ్యలో ఈ పూల్ దగ్గర 2 అమ్మాయిలు చనిపోయారు. ది ఇంజన్ రూమ్ ఇన్సిడెంట్స్. జాన్ హెన్రీ అనే క్రూమేట్ బాయిలర్ రూమ్లో హెవీ డోర్స్ మధ్యలో పడి చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత నుండి ఇంజన్ రూమ్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. ఇలా క్వీన్ మేరీలో 1936 నుంచి 1966 మధ్యలో రిపోర్టెడ్లీ 55 మంది చనిపోయారు. తర్వాత 1967లో క్వీన్ మేరీని పర్మనెంట్గా క్లోజ్ చేశారు. కాలిఫోర్నియాలో ఈ షిప్ని ఒక రెస్టారెంట్గా కన్వర్ట్ చేసి పీపుల్ అందరికీ అవైలబుల్గా ఉంచారు. బట్ ఇప్పటికి కూడా అక్కడికి వచ్చిన గెస్ట్లు చాలా పారానార్మల్ యాక్టివిటీస్ చూసామని రిపోర్ట్ చేశారు. మీరు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే ఈ రెస్టారెంట్ విజిట్ చేస్తారా? కామెంట్ చేయండి.